అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా ప్రేమాశిస్సులతో మనం సోమవారం అవకాశం ఉన్నప్పుడల్లా హైదరాబాద్ నేల అవతార్ లీల అనే పుస్తకంలోంచి మనం విషయాలు చదువుకుంటున్నాం. ఈ బుక్ మూలం ఆంగ్ల మూలం లార్డ్ మెహర్ బాబు కల్చర్ గారిది, ది వేఫరర్స్ విలియం డాంకిన్ది. దీని తెలుగు అనువాదం సంకలనం బి రామకృష్ణయ్య గారు. ఆంధ్ర సెంటర్ తరఫున ఇది ప్రచురించారు పుస్తకాన్ని. అవతార్ మెహర్ బాబాకి జై. కిందటి వారం బాబా 8వ సందర్శన హైదరాబాద్కి 1950లో వచ్చారు. అలాగే మరి 119 కార్యక్రమంలో 119 మస్తులను 44 మంది సాధు సత్పురుషులను కలిసి సాంగత్యం చేశారు. ఈ విధంగా మరి హైదరాబాద్ 9 రోజుల కార్యక్రమం రూపొందించుకొని వచ్చారు. మహమ్మదీయుల ప్రార్థనా స్థలమైన ఈద్గాలో కూడా ఒక అరగంట ఏకాంతవాసం చేశారు. తర్వాత దుస్తులు విప్పి లంగోటితో మాత్రమే కొంతసేపు కూర్చున్నారు. అలా లంగోటి జీవనం కూడా చేశారని చెప్పి చదువుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ చదువుకుందాం. ఇప్పుడు అవతార్ మెహర్ బాబాకి జై. హైదరాబాదులో నిరుపేద అయిన నవాబుకు బాబా చేసిన సహాయం. మహాబలేశ్వర్లో విరాళంగా ఇచ్చిన ప్రేమికుల ధనాన్ని పేదలకు పంచే విషయంలో హైదరాబాదులో నిరుపేద అయిన ఒక నవాబుకు సహాయం చేయడంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒకప్పుడు సంపన్నుడే సర్వ సుఖాలు అనుభవించి ఇప్పుడు చితికిపోయి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న ఒక ముస్లిం నవాబు గురించి బాబా బృందం వారికి సమాచారం అందివ్వబడింది. అతడు సంపన్నుడైన జీవితం గడిపే రోజుల్లో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అతని కోసం ఒక విలాసవంతమైన ప్రత్యేక పెట్టే సెలూన్ రైలుకు జత చేయబడేదిట. అతని ఇంటి ముందు గవాషంలో 2 వైపులా గొలుసులతో కట్టబడి వేదికలు ఉండేవట. కానీ అతని దురదృష్టం అతను ఎంతో దయనీయ పరిస్థితికి తీసుకొని వచ్చింది. రోడ్డు పైన బీడీలు సిగరెట్లు అమ్ముకొని అతని భార్య జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అతన్ని కనుగొనడం కోసం ఈరిచి సికింద్రాబాద్లోని మడ్ ఫోర్ట్ ప్రాంతంలో గాలించాడు. అంత గొప్ప పేరు ప్రతిష్టలున్న వాడైనా అతడిప్పుడు దయనీయ స్థితిలో అతని గురించి చాలామంది చెప్పలేకపోయారు. ఆఖరికి ఒక దుకాణపు యజమాని అనారోగ్యంతో బాధపడుతూ అతడు ఉంటున్న వరండాను చూపించాడు. ఈర్చి వెళ్ళి అతన్ని చూశాడు. అతడు ఒక విరిగిపోయిన మంచంపైన పడుకొని ఉన్నాడు. ఆ మంచం కూడా ఎవరో సానుభూతితో అతనికి ఇచ్చారు. ఆ పక్కనే నేలపైన ఒక ట్రేలో కొన్ని అగ్గిపెట్టెలు బీడీలు కనిపించాయి. అదే వారికి ఉన్నదంతా. అతని భార్య మందు తేవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. ఈర్చి వెంటనే వెళ్ళి బాబాను తీసుకుని అక్కడికి మళ్ళీ వచ్చాడు. పెండు మరియు బైదుల్ కూడా వెంట ఉన్నారు. మా పెద్దన్నయ్య మీకు సహాయం చేయడానికి వచ్చారు. ప్రేమ కానుకగా ఆయన వద్ద మొత్తంలో మీకు డబ్బు ఇస్తారు. మీరు అంగీకరిస్తే మేము కృతజ్ఞులం అని ఈర్చి అతనితో చెప్పాడు. సంశయిస్తూ అతను మీరెక్కడి నుండి వచ్చారు? నాకు సహాయం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు ఆ నవాబు. దయచేసి అలాంటి ప్రశ్నలు అడగకండి. భగవంతుని కృపగా ఈ బహుమానాన్ని స్వీకరించండి. మేము కోరుకునేది అంతే అని ఈర్చి చెప్పాడు. ఆఖరికి అతడు ఒప్పుకున్నాడు. బాబా త్వరగా పని ముగించుకొని వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈర్చి అతని భార్య వచ్చే వరకు ఆగి ఇవ్వడం మంచిదని, అశక్తుడైన అతని చేతిలో అంత డబ్బు పెట్టి వెళ్ళిపోతే ఆ చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు, వారు తస్కరించే అవకాశం ఎక్కువ అని ఈర్చి చెప్పగా బాబా అంగీకరించారు. తర్వాత బాబా చితికిపోయిన నవాబు యొక్క పాదాలు కడగడానికి అతని వద్దకు వెళ్ళారు. అతడు మంచంలో నుండి లేచి నిలబడాలనుకోగా అతనిని వారించారు. అయినా అతడు వినకుండా లేచి నిలబడ్డాడు. బాబా అతని పాదాలను కడిగి తుడిచి వాటిపై తన శిరస్సు నాంచి అతనికి ప్రేమ బహుమానంగా 500 రూపాయలు ఇచ్చారు. ఆ నోట్లు చూసి సభమాచాలతో అతడు వశం తప్పి స్పృహ తప్పి పడిపోయాడు. అతడిలా పడిపోగానే అక్కడ జరిగింది ఏదో తెలుసుకోకుండా దూరం నుండి చూస్తున్న జనం బాబా బృందం వారే అతడు అలా పడి చనిపోవడానికి కారకులని నిందించ ప్రారంభించారు. గొడవ ప్రారంభించగానే జనం గుమిగూడారు. పెండు మరియు ఈర్చి అతను లేపి మంచంపై పడుకోబెట్టారు. బాబా అతనికి గాలి కోసం పిసరసాగాడు. పోలీసుని పిలిపించండి.
వీళ్ళు గజదొంగలని జనం అరవసాగారు. వారు అతనికి విషమించి చంపేశారు అని వారిని తప్పించుకోనివ్వవద్దని అరిచారు. ఈరిచ్చి వారికి అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ లాభం లేకపోయింది. అదే సమయంలో అతని భార్య మందు తీసుకుని వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి ఆమె గట్టిగా రోధించసాగింది. అయ్యో, నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆధారం నా భర్త, ఆయనను కూడా దూరం చేశారా అని. ఈరిచ్చి ఆమె ఓదార్స్తూ, అతనికి ఏమీ కాలేదు, కోలుకుని ఇప్పుడే లేస్తాడు, అతనికి అధిక మొత్తంలో డబ్బు ఇవ్వబడింది, ముందు దాన్ని పెట్టుకొని దాన్ని అతనికి చికిత్స కోసం ఉపయోగించుకోనండి అని చెప్పాడు. ఈలోగా నవాబు నెమ్మదిగా కోలుకుని కళ్ళు తెరిచాడు. వారిని ఎందుకు దూషిస్తున్నావు? వారు దేవదూతలు, వారేం చేశారో తెలుసా అని భార్యతో చెప్పగా ఆమె వారికి తన కృతజ్ఞతలు తెలియజేసింది. బాబా వెంటనే అక్కడి నుండి తప్పుకుని బయటికి వెళ్ళిపోయారు. పోగైన ఆ జనంలోని కొందరు ఇంకా బాబా బృందం వారిని దోషులుగానే భావించసాగారు. ఇలాంటి ఆసక్తికరమైన ఒక సంఘటన మద్రాసు దగ్గరలోని గూడూరులో కూడా జరిగింది. బాబా బాగా బ్రతికి కాలక్రమేణా ఆర్థికంగా చితికిపోయి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఎవరిని అర్థించకుండా కేవలం భగవంతుని పైనే భారం వేసి బతుకు సాగిస్తున్న కుటుంబాలకు కూడా బాబా సహాయం చేశారు. అలాంటి కుటుంబాలను కనుక్కోవడం చాలా కఠినమైన పని. అయినా సాక్షాత్తు భగవంతుడైన మెహర్ బాబాకు అలా బాధపడే వారి ఎడల గల ప్రేమ అమోఘమైంది కదా. అందుకే ఆయన స్వయంగా వెళ్ళి వారిని కనుగొని తన సహాయాన్ని అందించారు. దానికోసం ఒకే మాసం రాత్రింబవళ్ళు శ్రమించారు. 33 కుటుంబాలకు అలా సహాయం అందించారు. 250 మంది పేదవారికి అంతకంటే చిన్న మొత్తాలతో సహాయం చేశారు. ఆసక్తికరమైన పరిచయం. ఈరుచి ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కమిషనర్ గారిని కలవాలి అని కోరాడు. హైదరాబాద్ నుండి రకరకాలైన ప్రయాణ సాధనలతో కాలినడకన చేసే వారి ప్రయాణంలో మార్గమధ్యంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా వారి గుర్తింపు ధృవీకరణకు పత్రాలు తీసుకురావడానికి ఈరుచి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా పోలీసు కమిషనర్ మిస్టర్ రెడ్డి గారు, మీరు మౌనంగా ఉన్న వ్యక్తితో ప్రయాణిస్తున్నారా అని ఈర్చిని అడిగాడు. అవును అని ఈర్చి చెప్పాడు. పోలీసు కమిషనర్ గారు ఈర్చిని వారి ఇంటికి టీ తాగడానికి రమ్మని పిలిచాడు. అతని మాటల్లోని మార్ధవాన్ని గ్రహించిన ఈర్చి ఒప్పుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వచ్చిన ఈర్చిను కమిషనర్ ఇలా అడిగాడు, మీరు ప్రయాణం ఎవరితో సాగిస్తున్నారో ఆయన మెహర్ బాబాయే కదా. ఈర్చి అంగీకరించాడు. ఆయన లోనికి వెళ్ళి ఒక ఫ్రేమ్ కట్టి ఉన్న పాత ఫోటో తెచ్చి చూపించాడు. అది బాబా ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు తన క్రికెట్ టీంతో తీయించుకున్న ఫోటో. అది కమిషనర్ రెడ్డి గారు కూడా బాబాకు పాఠశాలలో సహాధ్యాయ. ఆ ఫోటోలోని టీంలో ఒకడు. బాబాను ఆనాటి పాఠశాల రోజుల నుండి ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటానని బాబాతో చెప్పవలసిందిగా ఆయన ఈరుచిని కోరాడు. కావలసిన ధృవీకరణ పత్రాలను ఈరుచుకు ఇప్పించాడు. దాంతో బాబా బృందానికి ఎలాంటి ఆటంకం కలగకపోవడమే కాక గౌరవప్రదంగా ప్రతి చెక్ పోస్టుకు సమాచారం అందించి వారి ప్రయాణాన్ని సుగమం చేశారు పోలీసు వారు. అలా బాబా బృందం నవంబర్ 25వ తేదీన బొంబాయి చేరుకున్నారు. 9వ సందర్శన 1951 సంవత్సరంలో. 1951 సంవత్సరం జనవరి మాసంలో బాబా మహాబేశ్వర్లో బస చేశారు. అక్కడ నుండి మస్తు సాంగత్యం కోసం బొంబాయి మొదలగు ప్రదేశాలకు వెళ్ళి వచ్చారు. ఆ రోజుల్లోనే ప్రతాప్ అహీర్ చిన్న వయసులోనే బాబా దర్శనం చేసుకుని బాబాతో కొన్ని రోజులు గడిపారు. బాబా అతని బట్టలు విప్పించి నగ్నంగా తన ముందు నిలబెట్టి ఆశీర్వదించారు. బాబా అతనితో ఇలా చెప్పారు, నా దృష్టి అంటే నజర్ నీ పైన ఉంది. పొగ తాగకు, మద్యం సేవించకు, పరస్త్రీలతో సంపర్కం చేయకు అని బాబా అతన్ని ఆదేశించారు. నీ పెద్దన్నయ్యగా నేను చెబుతున్నాను, అలా చేస్తావా అని బాబా అడుగుగా ప్రతాప్ అహీర్ సరేనని ఒప్పుకున్నాడు. అతనికి తన అక్షరఫలకం చదివే అవకాశం కూడా బాబా ఇచ్చారు.
తన పక్కనే కూర్చోబెట్టుకుని ముద్దాడారు. ఈ ప్రతాప్ ఏకైపు పూనా అవతార నగర్ సెంటర్గా ఉన్నారు ఆయన ప్రస్తుతం ఇప్పటికీ కూడా. 15/1/1951 రోజు ఆది, యూరిచ్, పెండు మరియు బైదులను బాబా వెంట పెట్టుకుని మస్తులను కలుసుకోవడం కోసం హైదరాబాద్ వైపు అది నడిపిన చెవలెట్ కారులో ప్రయాణమయ్యారు. షోలాపూర్కు ఆ రోజు మధ్యాహ్నం చేరుకున్నారు. అక్కడ సిద్ధేశ్వర్ మేళా సందర్భంగా వేలాది మంది జనం తండోపతండాలుగా ఉన్నారు. అంతమంది జనంలో నుండి వెళుతూ బాబా 3 మస్తులను కలుసుకున్నారు. అక్కడ నుండి నేరుగా హైదరాబాద్కు వెళ్ళాలనుకున్నారు. కానీ ఆ రాత్రి జహీరాబాద్ డాక్ బంగ్లాలో బస చేశారు. మరునాడు ఉదయం హైదరాబాద్కు ప్రయాణమై వెళ్ళారు. హైదరాబాదులో ఉస్మాన్ సాగర్ చెరువు వద్ద గల వసతి గృహంలో బస చేశారు. బాబా ఉంటున్న మహాబలేశ్వర్లో సగటు వర్షపాతం 300 అంగుళాలు. అందువలన రాబోయే వర్షాకాలంలో అక్కడ ఉండటం అసౌకర్యమని హైదరాబాద్లో బస చేయడానికి ఒక బంగ్లాను అద్దెకు తీసుకోవడానికి ఆ రోజు వెతికే ప్రయత్నం చేశారు. మరునాడు 17/1/1951 రోజున బాబా రోజంతా శ్రమించి 24 మంది మస్తులను కలుసుకున్నారు. వారంతా ఇష్టపూర్వకంగా బాబాను కలుసుకొని ఆయన సాంగత్యం చేశారు. బాబా కొద్ది గంటలలోనే అంతమందిని కలుసుకొని ఆ సాంగత్యం ఫలితంగా చాలా ప్రసన్నులైనారు. సాయం సమయంలో మస్తు సాంగత్యం అంత వేగంగా జరగలేదు. సికింద్రాబాద్లో బాబా కలుసుకున్న మస్తు పాదాలపై తన శిరస్సు రాణించారు. అతను చాలాసేపటి వరకు బాబా పని సఫలం కావాలనే తన ఆశీస్సులను ఇవ్వలేదు. బాబా తన శిరస్సును అతని పాదాలపైన ఎత్తకుండా అలాగే ఉంచారు. యూరిచ్, పెండు, బైదుల్ అతను ఎంతో ప్రాధేయపడగా ఆశీర్వచనాలు పలికాడు. అప్పుడే బాబా తన తలను అతని పాదాలపై నుండి ఎత్తడం జరిగింది. 18/1/1951 రోజున బాబా మస్తుతో చేసిన పని మందకొడిగా అసంతృప్తికరంగా సాగింది. హైదరాబాద్ అంతా మస్తుల కోసం గాలించారు. కొత్త వారు కనిపించలేదు. శాస్త్రి బుబా కోసం వెతికి అతను ఒక హోటల్లో ఉండగా కలుసుకొని సాంగత్యం చేశారు. బాబా చాలా ప్రసిద్ధుడైనాడు. ఆ రోజు రాత్రైనా హైదరాబాద్లోని ప్రముఖ మస్తు 6వ భూమికలోని సయ్యద్ మొయినుద్దీన్ను కలుసుకున్నారు. అతడు జలాలీ రకం మస్తు. అతన్ని కలుసుకోవడం చాలా కష్టం. బాబా అతన్ని కలుసుకొని అతని పాదాలపై శిరస్సు అందించగా ఆశీర్వచనాలు పలికాడు. చావూస్ అనే గౌస్ రకానికి అనగా రాత్రి కాళ్ళు చేతులను శరీరం వేరు చేసి నిద్రించే రకం అన్నమాట. అది చావూస్ అనే గౌస్ రకానికి చెందిన మస్తును కలుసుకున్నారు. ఆ రోజు కలుసుకున్నది 3 అయినా బాబా చాలా సంతృప్తి చెందారు. ఫలితం ఎక్కువగా ఉందని సూచించారు. ఆ రోజు సాయంకాలం కూడా వెతికి ఇంకా 4 మస్తులను కలుసుకున్నారు. అలా బాబా 2 రోజులలోనే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో 31 మంది మస్తులను కలుసుకున్నారు. 19/1/1951 రోజు ఉదయం బాబా గోల్బర్గా, నల్దుర్గా, పూనాల ద్వారా తిరుగు ప్రయాణం సాగించారు. మార్గ మధ్యంలో ఇటిక్యాల మరియు ఆలందీలలో మస్తులను కలుసుకున్నారు. మస్తుల సాంగత్యం కోసం మహాబలేశ్వర్ నుండి హైదరాబాద్కు చేసిన కారు ప్రయాణం ఎంతో ప్రయాసకరమైనదైనా అది ఎంతో సంతృప్తికరంగా జరిగినందుకు బాబా సంతోషించారు. 10వ సందర్శన 1951 సంవత్సరంలో 23/5/1951 వరకు మహాబలేశ్వర్లో బాబా 100 రోజులు ఏకాంతవాసం చేశారు. దైవ కృపతో అది సంతృప్తికరంగా ముగిసిందని బాబా చెప్పారు. 24/5/1951 రోజున బాబా దర్శనం కోసం వేచి ఉన్న ఎంతో మందికి మహాబలేశ్వర్లో బాబా దర్శనం ఇచ్చారు. కానీ బాబా వారిని ఒప్పించి తను కూడా వారి దర్శనం చేసుకుని వారి పాదాలకు ప్రణమిల్లారు. 25/5/1951 రోజున బాబా స్త్రీ మండలి వారితో కలిసి మెహర్జీ కారులో మహాబలేశ్వర్ నుండి హైదరాబాద్కు ప్రయాణమై బయలుదేరారు. ఆది సీనియర్ కారు నడిపాడు. 21/5/51 రోజునే
2 లారీల్లో సామాన్లు హైదరాబాద్కు పంపబడ్డాయి. పూనాలో ఆగి బింద్రా హౌస్లో భోజనం చేసి జస్సావాలా కుటుంబ సభ్యులు కలిశారు. నవజీవనం ప్రారంభం తర్వాత గాయమాయి మరియు మను ఆ రోజు బాబాను దర్శించుకున్నారు. మే 21వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్కు చేరుకున్నారు. బాబా జూబ్లీ హిల్స్ బజారీస్లోని కోహినూర్ అనే భవనంలో బస చేశారు. నవాబ్ జంగ్ అనే యువరాజుకు చెందిన నంబరు 62/591 గల భవనంలో అంతా సర్దుకున్న తర్వాత బాబా సమావేశానికి ఏర్పాటు చేయమని పెండును ఆదేశించారు. ఆహుతులందరికీ కూడా పెండు మంచి వసతి భోజన ఏర్పాట్లు చేశారు. అలా సమావేశానికి ఒక పక్క ఏర్పాట్లు కొనసాగుతుంటే ఇంకొక పక్క బాబా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మస్తులను కలుసుకునే కార్యక్రమాన్ని కొనసాగించారు. అలా బాబా తన బాహ్య మరియు ఆంతరిక కార్యాన్ని పూర్తిగా సంపూర్ణ స్థాయిలో కొనసాగించారు. ఈ సందర్భంగానే బాబా హైదరాబాద్ అంటే తనకి ఇష్టమని, భౌతికంగా ఆధ్యాత్మికంగా హైదరాబాద్ చాలా ఉన్నతమైన స్థలమని, దాని ఆధ్యాత్మికత ఎన్నో యుగాల పురాతనమైందని చెప్పారు. వస్తువులందరూ ఉన్న హైదరాబాదును బాబా ఇష్టపడ్డారు. నవజీవనం ప్రారంభమైన 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నుండి బాబా ఉత్తర ప్రదేశాలను మళ్ళీ ప్రారంభించారు. క్లారిస్ ఆడమ్స్ అనే సూఫీ బృందానికి చెందిన ఆస్ట్రేలియా వనిత బాబా దర్శనం కోసం అనుమతి కోరగా బాబా తనే ఆస్ట్రేలియాకు వచ్చి దర్శనమిస్తాను అని ఆమెకు సమాధానం ఇప్పించారు. అంటే 5 సంవత్సరాల ముందుగానే తన ఆస్ట్రేలియా పర్యటన బాబా ఆ ఉత్తరంలో సూచించారు. హైదరాబాద్లో జూన్ 28, 29 మరియు 30 తేదీలో, అంటే అది ఏ సంవత్సరం, 1951వ సంవత్సరం, బాబా ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. ఆ సమావేశంలో 28 జూన్ 28, 29, 30, 1951వ సంవత్సరంలో ఆ సమావేశంలో దైవ నిర్ధారిత చర్య అంటే కార్యం అనే కార్యాన్ని బాబా ప్రకటించదలిచారు. దానికోసం ఆదికి ఆదేశాలు ఇచ్చి కొత్త జీవితానికి పాత జీవితానికి చెందిన అంచులందరినీ పిలిపించడానికి ఆహ్వానాలు పంపించారు. ఆది పంపిన ఆహ్వానంలో క్షీణించిన బాబా ఆరోగ్యం గురించి తెలుపుతూ ఆరోగ్యం ఎలా ఉన్నా నిర్ణయించిన ప్రకారంగా సమావేశం జరపాలనే బాబా కృతనిశ్చయంతో ఉన్నారని తెలుపబడింది. మహాబలేశ్వర్లో చేసిన 100 రోజుల ఏకాంత వాసం తర్వాత బాబా ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆహ్వానించిన వారందరూ హైదరాబాదులో బాబాతో 7 రోజులు ఉండటానికి అనుమతి ఇవ్వబడింది. వారిలో 39 మందికి మాత్రం 3 రోజులకే అనుమతి ఇవ్వబడింది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ ప్రేమికులు కేశవనారాయణ నిగం మరియు పుకారు నేతృత్వంలోని ఆంధ్ర ప్రేమికులు దళపతిరావు నేతృత్వంలోని మరియు మద్రాసు వారు ఏసీఎస్ చారి న్యాయవాది నేతృత్వంలోనూ రావాల్సిందిగా ఆహ్వానాలు పంపించారు. హమీర్పూర్లో మరియు ఆంధ్రాలో అచరకాలంలోనే బాబా నామవ్యాప్తి బహుళంగా జరిగి అనేకులు బాబా చెంతకు చేరారు. అందుకే బాబా వారికి ఈ అవకాశాన్ని కలిగించారు. సమావేశానికి ఏర్పాట్ల కోసం ముందుగానే బాబా ఆది సీనియర్, రంజు మరియు ఖదీర్ను పిలిపించి 26/51 రోజున చర్చల కోసం సమావేశం అయ్యారు. బాబా ఉత్సాహంగానే కనిపించినా మెట్లు చాలా నెమ్మదిగా ఎక్కారు. నేను ఎలా కనిపిస్తున్నాను అని బాబా అడుగగా చాలా బలహీనంగా నీరసంగా కనిపిస్తున్నారని వారు చెప్పారట. బాబా కూడా తన ఆరోగ్యం గురించి వివరంగా చెప్పారు. బాబా వివరించిన ప్రకారంగా ఆయన మూలశంకతో దానివల్ల కలిగే తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. నిద్రలేమితో, ఆకలి లేకుండా ఏమీ తినలేని పరిస్థితిలో ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినా పిలిచిన ప్రేమికులతో సహవాసం జరపడానికి తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా జరపడానికి అనారోగ్యం నుండి
ఉపశమనాన్ని కోరుకుంటున్నానని బాబా చెప్పారు. సాధారణ మానవుల్లాగా బాధలకు మూలమైన కర్మ అంటే సంస్కారాలు లేకున్నా అందరి సంస్కారాలు బరువును తగ్గించడానికి అవతారుడు పడే ఆ బాధను భరించడం ఎవరి తరం? అందరి సంస్కారాలు బరువు తగ్గించడానికి ఆయన పడే తాపత్రయం, మరి ఆ బాధ భరించడం ఎవరి తరం? ఊహించి చెప్పడానికి వీలు కానిది. బాబా విశ్వమానవాళి కోసం భరించే ఆ బాధ. తాను ఎన్నో ఎన్నో పనులు చేయవలసి ఉన్నదని, దానికోసం ఎవరినైనా ఎప్పుడైనా పిలువవచ్చునని, వ్యక్తిగతంగా కానీ బృందాలుగా కానీ పిలువవచ్చునని, అందువల్ల ఉదయం నుండి 11 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుండి 6 గంటల వరకు బాబా వారితో ఉండే సమయంలో అందరూ ఎక్కడికి బయటికి వెళ్లకుండా అందుబాటులో ఉండాలి అని బాబా ఆదేశించారు. అందరికీ బంగ్లాలోనే భోజన ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. 21/6/1951 రోజున బాబా రంజును తన కార్యక్రమం గురించి, పాత జీవితంలోని విషయాల గురించి చర్చించడానికి అనుమతించారు. మాటల సందర్భంగా రంజు తన వ్యక్తిగత జీవితంలోని సంఘటనను అనుకోకుండా చెప్పగా ఘని దానిని ఎత్తి చూపించి అది నియమ విరుద్ధమని చెప్పాడు. రంజు కావాలని చెప్పలేదని, అది సదుద్దేశంతోనే పొరపాటున జరిగింది తప్పని బాబా చెప్పి, మీరందరూ ఈ విషయాలతో విసిగిపోయి ఉంటారు, కానీ నేను మీ అందరికంటే అధికంగా లక్షల రెట్లు నా మౌనంతో, ప్రకటీకరణ మొదలగు వాంఛతో విసిగిపోయాను అని బాబా వారికి ఇంకా ఇలా చెప్పారట. మీరు నన్ను చూడడానికి ఆతురతతో ఉంటే నేను చెప్పేది నమ్మండి. నేను కూడా నన్ను చూడడానికి మిమ్మల్ని అనుమతించాలని ఆతురతతో ఉన్నాను. ఒకవేళ అది ఎప్పుడైనా జరిగితే అది తెలియకుండా ఆకస్మికంగా జరుగుతుంది. అయినా అది జరగవలసిన సమయం అనగా నిర్ణయించిన ఆ సమయంలోనే జరుగుతుంది. నవజీవనంలో నేను నా నవజీవన నియమానికి కట్టుబడి ఉండాల్సిందే, అలాగే ఉంటాను కూడా. సమావేశానికి ఒక వారం రోజుల ముందు అనగా 26/1951 నుండి మెహర్ బాబా చేసిన ఏర్పాట్లు మరియు సర్దుబాట్ల గురించి శ్రద్ధ వహించారు. 16 అక్టోబర్ 1951న దైవ నిర్ధారిత కార్యం ఆచరణలోనికి వచ్చేలోగా అన్ని పనులు పూర్తి చేయాలని బాబా అభిలషించారు. 23/6/1951 రోజున చాలామంది అభాంతులు సమావేశంలో పాల్గొనడానికి ముందుగానే వచ్చేశారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడటం గురించి బాబా హాస్య ధోరణిలో సమయం ఎలా వెచ్చించాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో సూచించారు. చర్చల సమయంలో గురువు సేవకై చేసే త్యాగం గురించి ప్రస్తావన వచ్చింది. బాబా ఇలా వివరణ ఇచ్చారు. ఉద్రేకపూరితమైన ప్రతిస్పందనతో, తెగువతో ప్రాణత్యాగం చేయడం చాలా అల్పమైంది, కానీ దానితో పోల్చినప్పుడు గురువు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతిదినం ఆచరించడమే ఉన్నతమైంది. ఒక్కసారి చాలా సాధారణ శక్తియుతులైన సైనికులు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో మరియు ఆ క్షణంలో కలిగిన ఆంతరంగిక ప్రబోధాలతో త్యాగం మరియు సాహసవంతమైన కృత్యాలు చేస్తారు. ఆ సందర్భంగా ప్రజాదర్శనం ఇవ్వడం గురించి చర్చ జరిగింది. దైవ నిర్ధారిత కార్యం దానికోసమే అని చెబుతూ బాబా ఏ సమయంలో ఏది జరగాలో భగవంతుని ఇచ్చ ప్రకారంగా జరుగుతాయని చెప్పారు. జూన్ 25వ తేదీన ఏర్పాట్లు చేసే కమిటీలోని 5గురు గురించి బాబా హాస్యోక్తిగా ఇలా చెప్పారట. ఈ కమిటీలో 3 తలకాయలు, 1.5 హృదయం ఉన్నాయి అన్న చమత్కరించాట. ఒకరి వ్యక్తిగతమైన నిస్సహాయ స్థితిని గురించి మాట్లాడుతూ బాబా ఇలా చెప్పారు. అతని వ్యక్తిగత నిస్సహాయత స్థితి గురించి నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే దానిలో ఎన్నో సాధ్యాలు ఉన్నాయి, కానీ నా అనంత నిస్సహాయ స్థితి గురించి మీరు ఊహించలేరు కూడా. మరునాడు బాబా ఎలా చెప్పారు, నేను మళ్ళీ పాత మెహర్ బాబా స్థితికి చేరుకోవడమో లేక గుడ్డివాడినైపోవడమో ఏదో ఒకటి జరగాలి. నా అనారోగ్యానికి, ఈ సమస్యలకు అదే నివారణోపాయం. ఆ నివారణ ఫలితమే మీ అందరి రోగాలకు పరిష్కార మార్గం అవుతుంది. మీరందరూ
ఎన్నో ముఖ్యమైన పనులు నిర్వర్తించడంలో నాకు సహకరించారు. అయినా ఈ రోజుల్లో నేను చేస్తున్న పని యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీకు ఊహ కూడా లేదు. నేను 16/10/1951 రోజున ప్రారంభించబోయే దైవ నిర్ధారిత చర్య యొక్క ఫలితంగానే అదేమిటో తెలుసుకోగలరు. ఈ క్షణంలో నేను అనుకుంటున్న దాని ప్రకారం మీరు నాతో గడిపే ఈ 7 రోజులు నాతో 700 సంవత్సరాల జీవితాలు గడిపిన దానితో సమానం అని చెప్పడం జరిగింది. బాబా దైవ నిర్ధారిత కార్యం గురించి చేసే ప్రకటనను ముందుగానే వ్రాయించిన దానిని ఇంగ్లీష్లో వ్రాసుకున్న డాక్టర్ డాంకిన్కు టైప్ చేసిన మణికి, మరాఠీలో దాన్ని అనువదించవలసిన డాక్టర్ దేశముఖ్కు మరియు హిందీలో అనువదించాల్సిన డాక్టర్ ఘనీకి తప్ప అందరికీ అది రహస్యంగానే ఉంచబడింది. అయినా 27/6/1951 రోజున బాబా దైవ నిర్ధారిత కార్యం యొక్క ప్రాముఖ్యతను, దానివల్ల బాబాపై పడబోయే బరువును, బాధను కొంచెం వివరించే ప్రయత్నం చేశారు. అది నా ప్రాణంపైనే గురి చేయబడి ఉంది. అది జీవన్మరణ సమస్యగా ఉంది. ఆపాదమస్తకం కుష్టి వ్యాధితో బాధపడేవానికి అది నయం కాదని తెలిసినప్పుడు, మరణాన్ని సిద్ధంగా ఉన్నప్పుడు అతడు ఇంకా దేనిని లెక్క పెడతాడు? అయినా మరణం అనేది అంతం కాదు. అయినా ప్రజలు నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకుంటారు. ఎంత చెప్పినా ఆ స్థితి మీకు అర్థం కాదు, ఊహకు అందనిది చెప్తూ బాబా ఇంకా ఇలా చెప్పారు. భౌతిక బలహీనతతో బాధపడుతూ ఒక్క అడుగు కూడా కదపలేని స్థితిలో నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి పూనుకున్నట్లుగా అత్యంత బలహీన స్థితిలో ఉండగా అత్యున్నత శక్తిని చాలా కొద్ది సమయంలో కూడా కూడగట్టుకోవాల్సి వస్తుంది. అది ఎంత అసాధ్యమైన విషయం అంటే 4 కోట్ల జన్మలలో సాధించవలసిన దానిని 4 మాసాల్లో సాధించవలసి ఉంది. అది దాని ఫలితం భగవంతుని ఇచ్చ ప్రకారం నెరవేరుతాయి. ఎలాగోలాగా అది ఒక్కసారి నెరవేరితే ఇక నేను చేయవలసింది కానీ, నా కోసం చేయవలసింది కానీ ఇంకా ఏమీ ఉండదు. మిగిలిన ఆహుతులందరూ కూడా 27/6/51 రోజున వచ్చారు. వారికి అన్ని ఆదేశాలు తెలపడం జరిగింది. బాబా ప్రకటనకు వారందరూ సాక్షులుగా ఉండబోతున్నారు. వ్యక్తిగత సమావేశాలు ఉండవు. 28/6/1951 ఉదయం 8 గంటలకే అందరూ హాల్లో చేతులు ముఖం కడుక్కొని వచ్చి కూర్చోవాలి. రాత్రి కలలో ఉండగా ఎవరికైనా ఇంద్రియ స్ఖలనం జరిగితే వారు స్నానం చేసి రావాలి. అందరూ 8 గంటలకు ముందుగానే స్నానాలు చేసి శుభ్రమైన దుస్తులు ధరించి అల్పాహారం తిని హాల్లో వచ్చి కూర్చున్నారు. కానీ డాక్టర్ ఘనీ మరియు మిసూక్ ఖరాస్ ఇద్దరు రాత్రి ఆలస్యంగా పడుకున్నందువల్ల స్నానాలు చేయకుండా తొందరగా దుస్తులు వేసుకుని వచ్చేసారట. బాబా కూడా కొత్త కోటు ధరించి ఆయన కార్యభారం గాంభీర్యత గురించి ఎంతో చెప్పబడి ఉన్నా చాలా సంతోషంగా కనిపించారు అందరికీ. డాక్టర్ ఘనీ మరియు మినూక్ ఖరాస్ లను బాబా ఎందుకు స్నానం చేయలేదు, మీకు ఆమె మినహాయింప అని అడిగారట. మినూక్ ఖరాస్ ఘనీ వైపు చూడగా ఆయన ఇలా సమానం చెప్పారు. బాబా, నిన్న మీ దర్శనం చేసుకున్న తర్వాత మా శరీరాలపైన గల ధూళి మాకు చాలా విలువైంది. మేము స్నానాలు చేసి దాన్ని కడిగివేయ తెలుసుకోలేదు. సమయస్ఫూర్తితో చెప్పిన ఆ సమాధానం బాబాకు వినోదం కలిగించిన ఆయన గాంభీర్యంతో ఇక మీదట ప్రభాత సమయంలో తీర్చుకోవలసిన కాలకృత్యాలను అందరితో సమానంగా వారు చేసి సకాలంలో ముగించుకోవాలి అని వాళ్ళని బాబా ఆదేశించారు. అందరినీ ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. మీరందరూ హృదయాలతో ఇక్కడనే ఉండి శ్రద్ధతో జాగ్రత్తగా నేను చెప్పబోయే ప్రతి మాటను ఆలకించండి. బాబా చేతులు కాళ్ళు కడుక్కొని కూర్చొని డాక్టర్ ఘనీని ఆంగ్లంలో వ్రాయించిన దైవ నిర్ధారిత చర్య గురించిన ప్రకటన వివరణను చదవమన్నారు. ఆ తర్వాత దాని హిందీ అనువాదాన్ని డాక్టర్ ఘనీయే చదివాడు. మరాఠీ అనువాదాన్ని డాక్టర్ దేశముఖ్ చదివాడు. దానిలోని ముఖ్యాంశాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి. 1. నా మనసులో భగవంతుడు నిర్ధారించిన ప్రకారం 16/10/51 నుండి
15/2/1952 వరకు నేను ఆ నిశ్చయమైన పనిని చేయబోతున్నాను. 2, నేను నవజీవనంలో ఉన్నాను. ఒక సాధారణ మానవ స్థాయిలో చెప్పేది ఏమిటంటే, నేను చేయబోయే ఈ పని సంపూర్ణమైన మానసిక నాశనము, దాంతోపాటు భౌతిక నాశనాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని ఫలితంగా నేను పూర్తి మనోనాశనాన్ని పొంది భౌతికంగా జీవించి ఉండి మెహర్ బాబాగా పాత జీవితాన్ని పొంది విశ్వవ్యాప్తంగా వ్యక్తమవుతాను. నాతో సంబంధం ఉన్న వారి జీవితాలతో ఆ సంతానుసారంగా పెను మార్పులు వస్తాయి. నాతో సంబంధం లేని వారికి కూడా నేను ప్రతి వారితో సంబంధం కలిగి ఉన్నందున వారిలో కూడా దానివల్ల మార్పు వస్తుంది. లేదా మనోనాశనం తర్వాత నా భౌతిక దేహం రాలిపోవచ్చు. అది అన్నింటికీ అంతం మరియు ప్రారంభం అవుతుంది. నాతో సంబంధం ఉన్న వారిలో మార్పు సంభవిస్తుంది. ఒకవేళ పూర్తి మనోనాశనం జరగకముందే నా శరీరం రాలిపోతే మనందరం ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉంటాం. కానీ నాతో సంబంధం ఉన్న వారికి వారి ప్రేమ విశ్వాసాల ప్రకారం లాభం కలుగుతుంది. ఇక మనోనాశనం జరగక నేను భౌతికంగా జీవించి ఉంటే అది అన్నింటికీ అంతమే. నాతో ప్రత్యక్ష సంబంధం గల వారిని వారి ఇష్టానుసారం జీవించడానికి వదిలేస్తాను. ఇక 3వ అంశం, ఏది ఏమైనా నాతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉండి నన్ను ప్రేమించి నాకు సేవ చేసిన వారి ప్రేమ వృధా కాదు. భగవంతుడు వారికి న్యాయం చేస్తాడు. అందుకని ఇప్పట్లాగే మీరందరూ మీ ప్రేమను సేవను వదలకుండా ఉండండి. 4వ పాయింట్, భగవంతుడు నన్ను ఈ కార్యాన్ని చేయమంటున్నాడు కావున సవినయంగా దాని సాఫల్యానికి ఆయన సహాయాన్ని కోరుతున్నాను. 5, ఎలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో ఏర్పాటు చేసే వారికి ఆదేశాలు వ్రాయించాను. 6, ఈ 4 మాసాలు నేను హైదరాబాద్ నుండి దూరంగా సంపూర్ణ స్వేచ్ఛతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి భారం నా మీద లేకుండా ఉండదలిచాను. 7, నవజీవనంలోని కష్టాలను దృష్టిలో పెట్టుకుని నాతో రాదలిచిన వారు రావచ్చు. ఈ 4 మాసాలలో 400 మరణాలతో సమానమైన బాధలు కలగవచ్చు. నేను ఎలాంటి బాధ్యతను వహించను. 8, నాతో నవజీవనంలో ఉన్న వారికి కూడా నాతో రావడానికి లేదా ఉండిపోవడానికి అవకాశం ఇస్తున్నాను. నాతో రాకుండా ఉండిపోయే వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేయబడతాయి. ఎంతమంది అంగీకరించినా నాతో వచ్చే వారిని నేను ఎన్నుకుంటాను. 9, ఈ మనోనాశ కార్యక్రమం చేసే 4 మాసాల్లో నేను సర్వ స్వతంత్రంగా ఎలాంటి షరతులకు లోబడక నా ఇష్టానుసారం ఏదైనా సాధారణంగా లేదా అసాధారణంగా చేయగలను. ఈ ప్రకటనని ఆంగ్లంలో, హిందీలో మరియు మరాఠీలో డాక్టర్ ఘని మరియు దేశముఖుల ద్వారా చదివించిన తర్వాత బాబా లేచి నిలబడి ఈ కింది ప్రార్థనలు ఇంగ్లీష్లో, ఉర్దూలో మరియు మరాఠీలో చదివించారు. బాబా చేతులు జోడించి నిలబడగా అందరూ ఆయనను అనుసరించారు. ఆ ప్రార్థన ఏమిటంటే, భగవంతుని సమస్యల్లో అన్ని కాలాలలోని పరిపూర్ణులైన వారిని నా హృదయంలో సాక్షులుగా నిలిపి భగవంతుని సహాయంతో ఇచ్ఛతో నేను నిశ్చయంగా ఈ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ఈ మనోనాశ కార్యాన్ని నిర్వహిస్తానని ప్రకటిస్తున్నాను. నేను 100 రోజుల ఏకాంతవాస కార్యక్రమాన్ని నాకు సంపూర్ణ సంతృప్తి కలిగేలా చేయడానికి భగవంతుడు నాకు సహకరించాడు. అలాగే 16/2/1952 వరకు పాత జీవితపు మెహర్ బాబా స్థితిని పొందుటకు విశ్వవ్యాప్తంగా అభివ్యక్తం అవడానికి భగవంతుడు సహాయం చేస్తాడనే పూర్తి విశ్వాసం నాకుంది. ఆ సమావేశంలో సాక్షులుగా ఉన్న వారందరూ కూడా 16/10/1951 రోజు ఉదయం 8 గంటల నుండి 24 గంటలు టీ మరియు మంచినీళ్ళు మాత్రం తీసుకొని ఉపవాసం చేయమని బాబా కోరారు. అందరూ కొంత సేద తీర్చడానికి కాలు చాచు కూర్చోవడానికి బాబా 15 నిమిషాలు విరామం ఇచ్చారు. ఆ తర్వాత అందరూ మళ్ళీ సమావేశమైన తర్వాత బాబా మనస్సును లేకుండా చేసుకోవడానికే విషయమై పై ప్రవచనాలు చేశారు. ఎన్నో అంశాలు చెప్పిన తర్వాత బాబా భోజన విరామాన్ని ప్రకటించారు. మంచికైనా చెడుకైనా
నేను దైవ నిర్ధారితమైన ఆ చర్యను నిశ్చయంగా అమలు చేస్తానని తథ్యం అని చెప్పారు. అందరినీ ఒక్కసారి కృపాదృష్టితో చూసి, మీరందరూ నేను వద్దంటాననే భావంతో నాతో రావడానికి అంగీకారం తెలుపవద్దు, భగవంతుని ఆన అని బాబా చెప్పగా అందరూ గోలున నవ్వారు. ముడుచుకొని ఉన్న ముఖాలపై నవ్వుతో సంతోషం విరిచింది. ఆ తర్వాత అందరూ భోజనాలకు వెళ్ళారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ ఆపుతామండి, మిగతాది మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. నాగమణి గారు.